ఈరోజు పూజ్యులు స్వర్గస్థులైన శ్రీ గౌరవనీయులు స్వర్గస్థులైన మహాత్మా గాంధీ గారు మరి మన దేశానికి భారతదేశానికి మరి స్వాతంత్రం సిద్ధించిన వ్యక్తి. వారి యొక్క ఈరోజు జన్మదినం కనుక భారతదేశంలో అందరూ కూడా మహాత్మా గాంధీ గారిని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ఈరోజు కోటగిరి మండలంలో మరి పార్టీ అధ్యక్షులు షాహిద్ గారు, మాజీ ఎంపీటీసీ మనోహర్ గారు, మరి ఇతర మార్కెట్ కమిటీ చైర్మన్ మరి హనుమంత్ గారు, ఇంకా మరి స్పెషల్ ఆఫీసరు, ఎండిఓ అందరూ వచ్చి మరి అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ మరి పార్టీ పరంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా మరి వారు చేసిన దేశానికి చేసిన కృషి మరవలేనిది. అదేవిధంగా మరి దానికి అనుగుణంగానే అంబేద్కర్ గారు కూడా చీఫ్ జస్టిస్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని రాసి మరి వారు స్వతంత్రం చేస్తే వీరు రాజ్యాంగాన్ని రాసి ఈరోజు దేశాన్ని స్వతంత్రంగా పాలించుకునే అవకాశం మనకు కల్పించిన వారికి మరి రుణపడి ఉంటాం. ఈ దేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. కనుక ఈ జయంతి సందర్భంగా మరి భారతదేశ ప్రజలకు మరి ఇక్కడ కోటగిరి మన మండల నాయకులకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవుకుంటారు. జై హింద్. స్పెషల్ ఆఫీసర్ మరి అదేవిధంగా ఎండిఓ గారు అధికారికంగా అక్కడ జరుపుకొని గాంధీ మహాత్ముడి కోసము తను చేసిన త్యాగానికి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ. ఈరోజు తనకు గవర్నమెంటే ఈరోజు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే 3 సార్లు సెలవు దినంగా గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. గాంధీ అంటే మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు 2007లో మన ఈయనకు కోర్టు ద్వారా తీర్పు ఇవ్వడం జరిగింది. గాంధీ మహాత్ముడు చేసిన సేవలని మనము ఎప్పుడు కూడా మరవకుండా అతని అడుగుదాడలో మనం అందరం కూడా అదే రీతిలో గాంధీ గారిని గుర్తు చేసుకుంటూ గాంధీ గారు చేసిన పనులని మనం కూడా ప్రతి ఒక్కరు కూడా అదే రీతిలో నడవాలని చెప్పేసి మా పెద్దలు మాట్లాడినారు. దానికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఈ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మహాత్మా గాంధీ. గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాంలో కార్యక్రమం భాగంలో అందరం కలిసి చిన్న క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం జరపబడును. కావున అందరూ పాల్గొనాలని కోరుచున్నాను.